ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు ఎంతమంది పొత్తులు వచ్చినా జగనన్న ముందు ఎవరైనా అందరు తగ్గినట్టే. పొత్తులు ముందుసారి పొత్తులు వచ్చారు, ఏమన్నా అయిందా? పొత్తులే ఒక్కడొక్కడే ఎప్పటికైనా సరే. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, అతనికి ఉన్న అంటే ఏమంటారు అన్ని లోతుబాట్లు అన్నీ తెలిసిన అతనికి. అందుకే ఇంతవరకు కూడా ఏపీ ఇంతవరకు ఇంత మంచిగా ఉందన్న కారణము జగనన్నే. ఒక సీటు తనే గెలిచలే పవన్ కళ్యాణ్ అసలు లెక్కలేకి తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పొత్తు అన్నారు, హాఫ్ సీట్స్ అన్నారు, 24 సీట్లు. అది పవన్ కళ్యాణ్ ఇంకా ఇప్పుడు ఎక్కడ నిలబడతాడో కూడా ఇంకా క్లారిటీ లేదు. అదంతా ఇన్కన్సిస్టెంట్ అనమాట. అంతా అక్కడ నిలకడలేదు, అంతా వేస్ట్. మనం చూసుకున్నట్టయితే గుడివాడ అమర్నాథ్ కానీ రోజా కానీ అప్పటి పార్టీ విమర్శలు చేస్తూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళకి కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ సీట్ కూడా లేదు. మరి వాళ్ళ పొజిషన్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ జస్ట్ తిట్టించడానికి ఎమ్మెల్యేలు వాడుకుంటారు, అభివృద్ధికి వాడుకోరా అని చెప్పి ప్రజల్లో ఒక మార్క్ ఉంది. జగన్ 175 చూడాలని అక్కడ సర్వేలు చేపించి దాని ప్రకారం అక్కడ మార్చింటాడు ఎమ్మెల్యేని, అంతే. అంత మాత్రాన ఎమ్మెల్యేని వదిలేసినట్లు కాదు. నెక్స్ట్ గెలిచి తనేమన్నాడు, మన పార్టీ ఉంటే మన వాళ్ళకి ఏమైనా చేయగలం మనం అన్నారు. నెక్స్ట్ పార్టీ గెలిచినా వాళ్ళకి ఎమ్మెల్సీనో సపరేట్ ఏదో క్యాడర్ ఏదో ఖచ్చితంగా ఇస్తాడు, లేదా ఖచ్చితంగా జగన్ మాట ఇచ్చినా అంటే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఎమ్మెల్యే సీటీ లేదు వాళ్ళని పక్కన పెట్టినాడు, అదంతా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదో చేస్తాడు. ఈ ఐదేళ్లలో ఉన్న పథకాలన్నీ కరెక్ట్గా అమలుపరిచారు. వాలంటీర్లను పెట్టి చాలా మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి అందజేసేలాగా చేశారు. తర్వాత వాలంటీర్లను పెట్టి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ పెంచారు. ఇది కూడా ఎంప్లాయ్మెంట్ కారణమే. ఇది కూడా ఒక అంటే ఎంప్లాయ్మెంట్లో ఒక భాగమే అనమాట. సో వాళ్ళు హ్యాపీ. తర్వాత ఇప్పుడు ప్రజల కోసం పెట్టిన పథకాలు వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదా అని ఒక క్లారిటీ కోసం కూడా వాలంటీర్లను పెట్టి చేయడం జరిగింది. కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ పథకము ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్కి చేరేలా చేశాడు జగన్. సో అదే అతనికి పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. ఫైనల్గా ఒక క్వశ్చన్, జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్ని సీట్లు అనేది 130 అబోనే ఉంటాయి. 130 అబోనే ఉంటుంది పక్కా 130 అబో. ఇంకోటి ఏంటంటే ఈసారి మేమందరం సిద్ధం. ఈసారి మేమంతా సిద్ధం. మనం చూసుకున్నట్టయితే ముందుసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ గెలిచారు.